Hello friends. So this time we are going to have a one day sale again on Sunday. So this video is just to give you some guidelines to the sellers as to how to post in the WhatsApp group on the day of the sale and how best to utilize this. ओके सो एक व्हाट्सएप ग्रुप में अगर आप कस्टमर्स का खाली अपने बायर्स को भेज रहे हैं तो दैट इज़ लिटिल डिफरेंट दैन सेंडिंग इन अ ग्रुप लाइक दिस। तो यहाँ पे बहुत सारे सेलर्स होंगे और एवरीबडी इज़ गोइंग टू सेंड देयर डिटेल्स। सो वॉट एवर यू आर सेंडिंग शुडंट बी टू मच लाइक जैसे 20-30 फोटोज़ अगर आप साथ में भेज देंगे तो इट विल गेट लॉस्ट इन द फ्लो। So whatever you are sending should be having details about your core products. Preferably should be picture based. Should always include contact information. जैसे you posted a picture of a saree and उसमें अगर कुछ contact info नहीं है, उसके पहले कहीं 10 फोटोज़ के भी पहले रखा हुआ है तो किसी को मिलेगा नहीं वो। तो somebody who is looking for it will not get the detail. So as much as possible जो भी picture डाल रहे हैं try to put your contact information in that and it should be having very specific details instead of too generic. ఓకే సో సేల్ ఓపెన్ చేశాక ఫస్ట్ మెసేజ్ ఏదైతే పెడతారో మీరు అందులో మీరు మీ పేరు మీరు ఏం సెల్ చేస్తారు వాట్ యూ యాక్చువల్లీ డీల్ విత్ అండ్ మీ ఫోన్ నెంబర్ మేక్ షూర్ అది టెక్స్ట్ ఫామ్లో కూడా ఒకసారి మెసేజ్ చేయండి అండ్ విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉంటే లేకపోతే ఏమన్నా బ్రోషర్ ఉంటే దాని ఫోటో పెట్టండి ఆర్ యూ హ్యావ్ ఎనీ వెబ్సైట్ ఆర్ ఫేస్బుక్ పేజ్ any Google link, email ID, whatever you have, post that also. That will help for buyers to track you or look for you later if required. For example, మీ పేరు సత్యవతి, నాకు తెలుసు సత్యవతి ఏదో పోస్ట్ చేసింది చూడాలి అనేసి. సో ఇఫ్ ఐ జస్ట్ గో ఇన్ టు ద గ్రూప్ అండ్ సర్చ్ సత్యవతి, నాకు ఈ మెసేజ్ కనిపిస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు గెట్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో అండ్ రీచ్ అవుట్ టు యూ. Okay, so this is just example of the first post. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా పేరు రాసుంది, ఫోన్ నెంబర్, ఏం చేస్తారు అనేది, వాట్ ఈస్ దట్ లొకేషన్, హోమ్ డెలివరీ ఇస్తారా లేదా, ఆర్ దే రిలేటెడ్ టు వాళ్ళ విజిటింగ్ కార్డు పెట్టారు కొంతమంది. సో ఎనీథింగ్ లైక్ దిస్ విచ్ బేసికలీ టెల్స్ వాట్ యూ డీల్ విత్ అండ్ గివ్స్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో వెరీ హ్యాండీ. ఓకే. సో ఎన్ని పోస్టులు పెట్టాలి అనేది నెక్స్ట్ క్వెషన్. వెన్ ఐ టోల్డ్ దట్ డోంట్ పుట్ టూ మెనీ. సో మై గైడ్‌లైన్ ఈస్ దట్ వాట్ వి హావ్ సీన్ ఇన్ ద పాస్ట్ విచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఈస్ per hour 1 or 2 పోస్ట్స్ మాక్సిమం అండ్ ట్రై టు స్ప్లిట్ దెమ్ లైక్ అన్నీ మార్నింగే పెట్టేసి ఆఫ్టర్‌నూన్ ఒకటి కూడా పెట్టకపోతే యువర్ పోస్ట్ విల్ నాట్ బి విజిబుల్ టు ద బయర్స్. So and split them across every 1 hour and try to post about different products. For example, మీరు కాటన్ శారీ గురించి ఒకటి పోస్ట్ చేశారు, ఒక 1 hour తర్వాత యూ కెన్ పోస్ట్ అబౌట్ సిల్క్ శారీస్. నెక్స్ట్ 1 hour say you also deal with casual wear, you can post about the casual wear that time. సో అలా స్ప్రెడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే బయర్స్ కెన్ ఈజీలీ స్పాట్ యూ వెన్ ఎవర్ దే ఆర్ జస్ట్ బ్రౌజింగ్ త్రూ ద పోస్ట్. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే మీకు సపోజ్ షాప్ ఉంది, లేకపోతే యూ డీల్ విత్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్, యూ మే బీ హ్యావింగ్ స్టాక్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ అండ్ ఆల్. సో అట్లాంటప్పుడు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ డోంట్ ట్రై టు పోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్. సో యూ కెనాట్ పోస్ట్ 100 పిక్చర్స్, దట్ విల్ బి టూ మచ్ ఇన్ ఏ గ్రూప్ లైక్ దిస్. ఓకే, సో గ్రూప్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ ఆర్ ప్రైస్ రేంజ్ ఆర్ వెరైటీ. So for example, I have given here all sarees which are under 2000. Or just put 3-4 of them together and make one poster or something. లేకపోతే ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ గురించి,
లేకపోతే ఓన్లీ క్యాజువల్స్ గురించి. You can put a price range. You can say you have more varieties and more colors. ఇంకా కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, ఇది ఓన్లీ శాంపుల్ అనేసి మీరు రాయొచ్చు అందులో. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆర్ ఆల్ products that you have, focus and just pick. So you can think beforehand and figure out what all you want to post. So for example, మీ దగ్గర 2 కుర్తాస్ ఉన్నాయి and you may have 20 sarees. So don't try to post those 2 kurtas. Try to post those 20 sarees instead. So hope మీకు అర్థమైనట్టుంది what I'm trying to say here. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జ్యువెలరీ థింగ్ ఉంది. సో వాట్ ఎవర్ దే డీల్ విత్, ఫ్యూ పిక్చర్స్ ఆర్ కెప్ట్ హియర్. There may be many jewelry ante they'll have thousands. You can't post thousands here, right? So pick the best ones that you have and post here. Okay. And sarees కూడా for example ఇక్కడ linen and khadi sarees గురించి ఒక పోస్టర్ ఉంది. అండ్ హియర్ కేరళ సారీస్ గురించి ఒక పోస్టర్. లేకపోతే మీరు యూ క్యాన్ జస్ట్ మేక్ ఇట్ లైక్ టెక్స్ట్ ఇన్ వాట్సాప్, బట్ కీప్ పిక్చర్స్ లిమిటెడ్. డోంట్ ట్రై టు పుట్ టూ మెనీ పిక్చర్స్ ఇన్ దీస్. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ పోస్ట్ వీడియోస్. You can give any YouTube link if you have, just again only one link, not too many. మీరు డీల్ చేసే ప్రోడక్ట్స్ గురించి ఏమైనా యూట్యూబ్ లింక్ ఉంటే యూ కెన్ గివ్ వన్ లింక్. But please avoid posting videos in the group. ఓకే. సో కొంతమందికి అనిపించచ్చు కి పోస్ట్ చేయనప్పుడు ఇంకా మాకు యూజ్ ఏముంది గ్రూప్లోకి వచ్చి అని. సో టూ మెనీ పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు బయర్స్కి ఫోకస్లోకి రావు. సో ఇఫ్ సంబడీ ఈజ్ సీయింగ్ 50 pictures together of sarees, they'll just they'll not be able to figure out what to browse and which one to pick. So instead మీరు మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ద ప్రోడక్ట్స్ దట్ యు డీల్ విత్ అది మెయిన్గా ఫోకస్ చేసి పెడితే కనుక, అండ్ ట్రై టు హైలైట్ యువర్ మెయిన్ ప్రోడక్ట్స్ అండ్ కోర్ ప్రోడక్ట్స్. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది హోమ్ డెలివరీ, కొరియర్ అట్లాంటివి ఏమన్నా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? లైక్ అబౌవ్ సర్టన్ అమౌంట్ ఆర్డర్ ఉంటే కనుక ప్రొవైడ్ చేస్తామని. సో వాట్ ఎవర్ మోడ్స్ ఆఫ్ డెలివరీ యూ హ్యావ్, సో ప్లీజ్ ట్రై టు మెన్షన్ దాట్ ఆల్సో. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. దేర్ ఆల్సో దేర్ ఐ అండ్ సుధార్ ద అడ్మిన్స్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్. సో మీకు ఎప్పుడన్నా ఏమన్నా డౌట్ ఉండి ఈవెన్ ఆన్ ద సేల్ డే ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు అస్. విల్ బి దేర్. ఫోన్ పిక్ చేయకపోతే మెసేజ్ అయినా చేయండి, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో ఆల్ ద బెస్ట్. హోప్ఫుల్లీ ఇనిషియేటివ్తో మీకు కొంచెం బూస్ట్ వస్తుంది బిజినెస్కి. హోప్ఫుల్లీ యూ విల్ అట్లీస్ట్ గెట్ సమ్ contacts of buyers who are interested in your products. So thank you for listening, and all the best for the sale.